హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? ఈ విషయంలోని జీవకోటి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనము ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. ఇప్పుడే పూజ అంతా అయిపోయింది, గుడికి వెళ్ళి వచ్చాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని కిచెన్లోకి వెళ్తున్నాను. రండి చేసుకుందాం. ఇవి వంకాయలండి, మా చెట్టుకు కాసిన వంకాయలు. మా చెట్లకు ఇప్పుడే తెంపుకొచ్చాను. చూడండి, లేతగా ఎంత బాగున్నాయి. ఇట్లా ఈ వంకాయలను 2 భాగాలుగా కట్ చేసుకొని ఒక్కొక్క భాగంలో 3 పీసులు కట్ చేసుకోవాలి. మొత్తం ఇవి 1/2 కిలో ఉంటాయి. వంకాయ కూర చేద్దామని కట్ చేస్తున్నాను. ఇవి కట్ చేసి ఎప్పుడు ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి, లేకపోతే ముక్కలు నల్లగా అయిపోతాయి, చూడడానికి బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయి వంకాయలు. అన్నీ ఇదే విధంగా మంచిగా కట్ చేసుకోవాలండి, నీట్గా. చూడండి ఎంత లేతగా ఎంత బాగున్నాయి. మన చెట్టు మీద కాయలతో ఇదే బెనిఫిట్ మనకు. హెల్త్కి హెల్త్. ఎన్నడో తెంపి ఎక్కడో ఎంతోమంది చేతులు మారి మనకు వచ్చిన దానికన్నా అప్పటికప్పుడు తెంపుకొని వండుకుంటే అవి ముదిరిపోయినా కూడా, గింజలు వచ్చినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత తొందరగా ఉడుకుతాయో. వేయడమే ఆలస్యం, వేసి ఒకసారి 2 సార్లు కలపగానే మెత్తగా అవుతూనే ఉంటాయి. ఇవి చెట్టు మీద కాయలు, మన కాయలు, మనం పెంచుకొని కట్ చేసి తెంపుకొచ్చుకున్న కాయలు. కట్ చేయడం అయిపోయిందండి. కడాయి పెడుతున్నాను, స్టవ్ వెలిగించుకున్నాను, కడాయి పెట్టేశాను. దీంట్లో ఇప్పుడు ఇవాళ నెయ్యితో చేసుకుందాం. నేతితో వంకాయ కూర. ఇది హోమ్ మేడ్ నెయ్యి, నేను చేసుకున్న నెయ్యి. క్రీమ్ మిల్క్ తీసుకొని నేను నెయ్యి చేసుకుంటాను. ఎప్పుడు నెయ్యితోనే వండుతాను, ఎప్పుడో ఒకసారి నూనె వేస్తాను, కానీ ఎక్కువ నెయ్యి నేను ఉండేది. చాలా బాగుంటాయి నెయ్యితో. ఒక చలికాలం ఒకటే కొంచెం గట్టిగా అయిపోతాయి. అది వేడివేడిగా తింటే ఏం కాదు, కొద్దిగా లేట్గా తిన్నామనుకోండి నెయ్యి అంతా గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయి అసలు ఆయిల్ నెయ్యి వేయనట్టే ఉంటుంది చూడడానికి. కూరలో ఏం వేయలేదు అని డ్రై అయిపోతాయి కూరలు. నూనె కాగిందండి. 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 చిన్న టీ స్పూను మెంతి పిండి వేసుకోవాలి. తర్వాత ఇప్పుడే తెంపుకొచ్చిన కరివేపాకు, మన చెట్టుదే, చుంచుకొని వేసుకోవాలి. కరివేపాకు చుంచుకొని వేసుకుంటే దాంట్లో ఫ్లేవర్ బయటకు వస్తుంది. అట్నే ఆకులు వేస్తాం అనుకోండి, పెద్ద టేస్ట్ ఉన్నంత స్మెల్ రాదు. చుంచేస్తే బాగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు నువ్వు రుబ్బి పెట్టుకున్న 1 టీ స్పూన్ పచ్చిమిరపకాయల పేస్టు. నేను ఎప్పుడు రుబ్బి పెట్టుకుంటాను. మనకు 1/2 కిలో ఇస్తారు, 1/4 కిలో ఇయ్యరు షాప్లో, మార్కెట్లలో. అందుకోసమని 1/2 కిలో మురిగిపోతాయి కదా, ఉండే కదా, నేను ఒక 1/4 కిలో రుబ్బేసి పెడతాను. ఈ 1/4 కిలో అయిపోయాక ఆ 1/4 కిలో వాడతాను. 1 టీ స్పూన్ పసుపు. మంచిగా వేయించుకోవాలన్నీ. తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి, నీళ్ళలోంచి తీసి. చూడండి తెల్లగా ఉన్నాయి, కొంచెం కూడా నల్లగా కాలేదు. అదే సాల్ట్ వేయకపోతే నల్లగా అయిపోతాయి. ఇవి స్పూన్తో కలిపితే పెద్ద పెద్దగా ఉంటాయి కదా, కిందికి మీదికి అవ్వవు. అందుకోసం ఇట్లా కడాయితో ఎగిరేసుకుంటూ కలుపుకోవాలి. అవి కిందికి మీదికై మంచిగా కలుస్తాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సిమ్ పెట్టుకోవాలి, స్టవ్ మంట సిమ్ పెట్టుకొని మగ్గించుకొని. 2 నిమిషాలు అయింది, మూత తీసాను, కలుపుతున్నాను. ఇట్లా మంచిగా ఉంటాయి. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి. దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్కి ఒక లెక్క అంటూ ఉండదు. ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు, కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళకు వేసుకోవచ్చు. మంచిగా కలుపుకోవాలండి. ఉప్పు అంతా ముక్కలకు పట్టేట్టు మంచిగా కలుపుకొని కుదించుకొని మళ్ళీ మూత పెట్టుకొని
ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోగా మనం కొత్తిమీర నీట్గా కడుకొచ్చుకొని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కొత్తిమీరని. ఈలోగా పిండి తడిపి పెట్టేసుకున్నాను చపాతీలు చేద్దామని. చపాతీ వంకాయ కూర చాలా బాగుంటుందండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది చపాతీ వంకాయ కూర. చపాతీకి ఆలుగడ్డ బాగుంటుంది, వంకాయ బాగుంటుంది. కొన్ని కూరలు ఉంటాయి చపాతీకి బాగుండేవి. వంకాయ అయితే చాలా బాగుంటుంది. వంకాయ చపాతీ, ఆలుగడ్డ చపాతీ. 3 అయినాయి. కొంచెమే తడిపిన పిండి, ఇద్దరమే ఉంటాం కాబట్టి మా హస్బెండ్కి 2, నాకు 1. నాయి పెద్దగా ఉంటాయి చపాతీలు కాబట్టి ఒకటి తిన్నా సఫిషియెంట్గా ఉంటుంది, నాకు సరిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి, ఉడికిందేమో. ఉడికిపోయిందండి, మంచిగా అనిపిస్తుంది, మెత్తగా ఉడికిపోయింది. అదిగో స్పూన్తో ఇట్లా అనగానే ఇచ్చుకుపోతుంది, చాలా బాగా ఉడికింది. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండాలని, ప్రోటీన్గా ఎందుకని కొంచెం 1 టీ స్పూన్ నువ్వుల పొడి వేస్తున్నాను. రోజు ఒకే విధంగా చేసుకోవడం మీద కొంచెం డిఫరెంట్ ఉండాలని 1 టీ స్పూన్ నువ్వుల పొడి వేసి కొత్తిమీర వేస్తున్నాను. ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి దాంట్లో వేస్తున్నాం. టేస్ట్ బాగుంటుందండి, పుల్ల పుల్లగా. ఈసారి కొంచెం డిఫరెంట్, ఎప్పుడు రొటీన్ ఒకేలా ఎందుకని కొద్దిగా డిఫరెంట్గా చేస్తాను. ఇంక ఉడికిపోయింది, మూత పెట్టేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. ఇప్పుడు చపాతీలు చేసుకుందాము. ఒక ముద్ద పెట్టి లాటించుకుందాం. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తానండి. మనము నిరంతరము మన మనసుకి ఒక మంత్రము, భగవన్నామ మంత్రము లేక భగవత్ జపము ఏదో ఒకటి మనసుకి అలవాటు చేయాలి. నిరంతరము ధ్యానం చేసుకోవడము, జపం చేసుకోవడం. మనసులో మనం రొటీన్ పనులు రొటీన్ చేసుకుంటుంటాము. ఇప్పుడు నేను చపాతీలు చేస్తున్నాను, చేసుకుంటూ మనం చేతులు చేసే పనులు చేతులు చేస్తాయి, మనసు చేసే పని మనసు చేయాలి. ఆ మంత్రము ఏదో ఒకటి, నామము మంత్రము ఏదో ఒకటి జపం చేస్తూ మనసులో అనుకుంటూ 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 మనసుకు పట్టించండి. ఒక్కసారి మనసు గట్టిగా పట్టుకుందంటే కుదరదు. మనసు పట్టుకోవడం చాలా కష్టము, అంత ఈజీ కాదు, కానీ పట్టుకుంటే మట్టు కుదరదు. నిరంతరము మనసు జపం చేస్తూనే ఉంటుంది. మనము ఆగినా కూడా మనసు ఆగదు. కాబట్టి మనసుకు ఏదో ఒక నామస్మరణ అలవాటు చేయండి. మీకు ఏ భగవంతుడు ఇష్టం ఉంటే ఆయన, మహాశివుడు, పరమేశ్వరుడు కానీ, విష్ణుమూర్తి కానీ, ఆంజనేయ స్వామి కానీ, మీకు ఎవరు నచ్చితే వాళ్ళు, మీ ఇంటి దైవం ఎవరైతే వాళ్ళు. ఆ మంత్రం మనకు ఇహలోకాలనే కాదు పరలోకాల్లో కూడా మనకు పనికొస్తుంది. మనం రాత్రిపూట మంత్రజపం చేస్తూ 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 పడుకున్నాం అనుకోండి, మధ్యరాత్రి ఏ బాత్రూమ్ లేచినప్పుడు కూడా ఫస్ట్ మనం మంత్రజపం, మనం మంత్రం లేస్తుంది, తర్వాత మనం లేస్తాం. కాబట్టి మనసుకు అలవాటు చేయండి, అది చాలా మంచిది మనకు. ఆ జపమే మనల్ని కష్టాల్లో కాపాడుతుంది. మనం ఏమనుకుంటే అది జరగడానికి ఆస్కారం అవుతుంది. మంత్రాన్ని నమ్ముకుంటే మటుకు నష్టం లేదండి. జపము తపము ఎప్పుడు ఏదో చేస్తూ ఉండండి. చూడండి చపాతి సన్నగా, చాలా సన్నగా చేస్తున్నాను ఇవాళ. నేను రోజు ఇంత సన్నగా చేయను, నాకెందుకు ఇవాళ సన్నగా చేయాలనిపించింది, చాలా సన్నగా చేస్తున్నాను. ఆ మంత్రశక్తితోని మనం అనుకున్నట్టు ఏదనుకుంటే అది జరిగిపోతుంది. ఈ జన్మ అనంతరము పైలోకాలకు వెళ్ళినప్పుడు అదొక బ్యాంక్ బ్యాలెన్స్గా పనిచేస్తుంది. అక్కడ మనకు పనిచేస్తుంది ఇది. మనం ఇంత మంత్రజపం చేసుకున్నప్పుడు, నామజపం చేసుకున్నప్పుడు ఇది మనకు పైన పనిచేస్తుంది. మనం వేరే లోకాలకు వెళ్ళినప్పుడు, అంటే మన తదనంతరం మనం చనిపోయాక వేరే లోకాలకు వెళ్తాం కదా, అప్పుడు పనిచేస్తుంది ఇది మనకు. కాబట్టి నిరంతరం ఏదో ఒక నామం జపం చేస్తూ ఉండండి. అంతకు మించింది ఏది లేదు మానవ జన్మకు. ఒక్క మానవులకు తప్పించి ఇంకా ఏ జీవికి కూడా ఈ శక్తి లేదు.
కాబట్టి మనకు దొరికిన మానవ జన్మను సార్థకం చేసుకుందాం. భగవంతునిలో ఐక్యమైపోవడానికే ప్రయత్నిద్దాం. చపాతీలు అయిపోతున్నాయండి. మీకు నా మాటలు నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు కూడా ఏ విధంగా చేసుకుంటారు నాకు కామెంట్స్లో చెప్పండి. చపాతీలు దాదాపుగా అయిపోతున్నాయి. మీ దగ్గర మనవలు మనవరాళ్ళు కనుక ఉండే అదృష్టం కనుక మీకుంటే వాళ్ళకి మంచి మాటలు చెప్పండి. దైవభక్తి గురించి చెప్పండి. పెద్దల ఎందుకు గౌరవం గురించి చెప్పండి. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దండి. చిన్నప్పుడు మంచి విన్న మాటలే పిల్లలకు చాలా బాగా గుర్తుంటాయి. అవి ఎప్పుడు మర్చిపోరు వాళ్ళు. పెద్దయ్యాక ఎంత చెప్పినా వేస్టే. మనము మొక్కై వంగంది మానే వంగది అంటారు కదా, ఆ విధంగా అవుతుంది. చపాతీలు చేయడం అయిపోయింది. ఇప్పుడు పెంక పెట్టుకున్నాను. పెంక వేడి అయిపోయింది. పెంక పైన చపాతీ వేసి కాలుస్తున్నాను. ఇట్లా సన్నగా చేసుకోవాలండి చపాతీలు, బాగుంటాయి. చపాతీలు కూడా నేతితోనే కాల్చుకోవాలి. రెండు వైపులా నెయ్యి రాసి మంచిగా కాల్చుకోవాలి, అన్ని వైపులు కాలేట్టుగా. చపాతీలు కూడా నెయ్యితోనే కాలుస్తానండి. నూనె చాలా తక్కువ నేను వాడడం. ఎప్పుడన్నా ముకుడు పెట్టుకుంటే అప్పాలు చేసుకుంటే తప్పించి జనరల్గా నెయ్యితోనే చేసేది. ఇంకా ముకుడు పెట్టుకున్న నూనె మళ్ళీ ఇంకోసారి రీయూజ్ రెండోసారి ముకుడు పెట్టకూడదని దాంతో కూరలు చేసుకుంటాను. చపాతీలు ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. ప్రతి భాగము కాలేట్టుగా కాల్చుకోవాలి. అట్ల కాడ ఒత్తుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. నేను చాలా సన్నగా చేశాను ఇవాళ, లేకుంటే మొత్తం పొంగేవి ఇట్లా రౌండ్గా. కావాలని సన్నగా చేశాను, సన్నగా పెద్దగా చేసినాను, పొంగట్లేదు అవి. అయినా చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి, కానీ చాలా సన్నగా చేసా. లైక్ అప్పడం అంత ఉంది, అది అప్పడంలాగా సన్నగా ఉంది. చపాతీలు అన్ని తీసిన తర్వాత పెంక వేడిగా ఉంటుంది. ఆ వేడి పెంక మీద శనగపప్పు మినపప్పు ఏదైనా ఒకటి వేసి పెడితే అది వేగినట్టు అవుతుంది. అట్లా 2-3 సార్లు చేసాం అనుకోండి వేగిపోతుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి. చపాతీ పెట్టుకున్నాను, ప్లేట్లో కూర పెట్టుకుంటున్నాను. చూడండి కూర ఎంత బాగుంది. ఇది కొద్దిగా నచ్చిందా మీకు? చపాతీ నచ్చిందా, కూర నచ్చిందా, ఏది నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నా మాటలు నచ్చాయా చెప్పండి.